శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం మలుగురు వద్ద 2 రోజుల క్రితం జరిగిన సద్దాం హత్య కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో డీఎస్పీ కేవీ మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. నిందితుల్లో 2 పురుషులు 2 మహిళలు ఉన్నారని డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి వేట కొడవలి స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసు వారు నిందితులను పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ముద్దాయిల వివరాల పేర్లు ఇందులో షేక్ మొహమ్మద్ షఫీ, ఇతని వయసు 30 సంవత్సరాలు, ఇతని A1గా, మరియు A2 షేక్ తౌఫిక్ 27 సంవత్సరాలు, ఇతని తమ్ముడు, మరియు రేష్మ 23 సంవత్సరాల ఆ A1 యొక్క చెల్లెలు, మరియు సలీమా ఈమె A1 యొక్క మదర్. వీళ్ళు నలుగురు కలిసి A1 షఫీ యొక్క భార్య ఎవరైతే ఆయేషా ఉందో అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఒక వ్యక్తితో ఇల్లీగల్ అఫేర్ ఉందని వాళ్ళకి ముందు నుంచి డౌట్ ఉండడం, మరియు ఆ ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్న వ్యక్తి పేరు వచ్చి సద్దాం. ఈ సద్దాము మరియు ఆయేషా పనిచేస్తున్న ఫ్యాక్టరీ దగ్గరికి కూడా ఈ చనిపోయే ముందు ఒక 1.5 day ముందు వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యను అతను వారించడం జరిగింది. ఆ టైంలో డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో సద్దాం ఈ A1 కూడా కొట్టడం కూడా జరిగింది. వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగితే మన స్టేషన్లో వెంటనే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మనం కేసు కట్టాము. కేసు కట్టి వాళ్ళ బోత్ పార్టీస్ని పిలిపించి మనం కౌన్సిలింగ్ ఇచ్చి నోటీసులు ఇచ్చి మరి పంపించింది. ఇప్పుడు ఇలా చేయొద్దని చెప్పి వాళ్ళు అనంతపురం కూడా వెళ్ళిపోమని చెప్పిన తర్వాత కూడా ఈ సద్దాం అనే వ్యక్తి ఆ ఆయేషతోనే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ రోజు రాత్రి ఉండడం, అది చూసి ఓర్చుకోలేక ఆమె భర్త ఆయేషా యొక్క భర్త అయిన A1 ఇందులో షఫీ చూసి ఓర్చుకోలేక ఆ డిజీజ్ని బయటకు తీసుకొచ్చి బైక్లో ఈ నలుగురు ఆ బైక్లో కూర్చొని పెట్టుకొని గురునాథ్ థియేటర్ దగ్గర బైక్లో ఇంతమంది దూరం వెళ్ళలేమని చెప్పి లేడీస్ ఇద్దరు దిగిపోయి ఆ ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళిద్దరూ ఈ సద్దాంని ఈ చనిపోయిన ఈ వ్యక్తిని చంపడానికి ఊరి బయటకు తీసుకెళ్ళి అక్కడ కిరాతకంగా చంపే ముందు కూడా వీళ్ళు కన్ఫెషన్లో మనకి ఏమని చెప్పారంటే, నువ్వు చస్తేనే మాకు ప్రశాంతంగా ఉంటుంది, మా భార్యాభర్తల మధ్య ప్రాబ్లం ఉండదని చెప్పి ఆ మాట చెప్పి మరి అతన్ని గొంతు మీద నరకడం జరిగిందండి. ఈరోజు మేము అతను వాడిన ఆయుధాన్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది, ప్లస్ వాళ్ళు వాడిన బైక్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది, సుజుకి యాక్సిస్ బండి. వీళ్ళని వెంటనే రిమాండ్ కూడా పెట్టబోతున్నాం. ప్లస్ ఈ లేడీస్ యొక్క రోల్ కూడా ఎంతవరకు ఉందనేది కూడా తర్వాత ఫ్యూచర్లో ఎస్టాబ్లిష్ చేయాల్సింది.